ఇక్కడ అది కాదు, ఇక్కడ డస్ట్ అది ఉండదు కదా, అందుకని ఆయాసం అది లేకుండా బాగుంటుందేమో. అక్కడైనా బయట తిరగరులే, కానీ ఇంకా అది వచ్చేసింది ఇంకా సడన్ గా. ఓపిక లేకపోయేసరికి కొంచెము ఊపిరి పీల్చుకోవడంలో కొంచెం కష్టపడుతున్నాం. సో ఎంత కష్టపడ్డా మీ అమ్మగారు చిన్నప్పటి నుంచి ఎంత మాతో ఏ ఫంక్షన్ అదే ఫస్ట్ అదే బాధపడుతుంటే పాత ఎందుకు ఆలోచిస్తారో చేసుకోమంటే ఉండండి అదే ఆలోచించేసరికి నిద్ర పడుతుంది అంటారు. అందరూ కలిసి తాతగారి పార్టీలాగా ఏదో అవకాశం ఉంటే తాతగారికి అయితే లాస్ట్ ఇయర్ వరకు ఆయన ఈ హ్యాడ్ జాబ్ ఇది. నాన్నకైతే అవకాశం ఉంది, అమ్మకే లేదు. పార్టీలాగా ఏదో ఎలాగా నాన్న అయితే చదువుకోము అసలు టైం పాస్ టైం గడపడం అనేది ఉండదు. ఓన్లీ అమ్మనే ఏంటంటే వేరే యాక్టివిటీ లేక ఎప్పుడు వర్క్ మేము చేసే ఓపిక లేదు, చేయకూడదు. సరే ఇంకా వేరే ఖాళీగా ఉండాలంటే వేరే ధ్యాస ఏం పెట్టుకోలేదు. సో ఏదో వెళ్తుండేవారు. ఇప్పుడు మొన్న కూడా యోగా ఓపిక వల్లనే. ఎవరు బావగారా? అక్కడ గుంటూరులో బాగుంటాయి అత్తయ్యకి, ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చేసాక కష్టమైంది. అంటే సిటీ లైఫ్ అపార్ట్మెంట్స్ అందరూ క్లోజ్ డోర్స్, ఎవరెవరు పక్కన ఎవరు మాట్లాడరు. హలో హాయ్ అంటారు. నాన్నగారి పార్టీ అలాగే రాజమండ్రి రోజు వేరే ఊళ్ళో ఒక రోజు కూడా ఉండలేదు. అప్పా కదా లేదు, అప్పాకి ఆయన యాక్టివిటీస్ ఆయన లోపం కాబట్టి ఎక్కడున్నా ఆయనకి ప్రాబ్లం లేదు. కావాలంటే వచ్చి గారికి వెళ్ళొస్తారు. ఇంట్లో ఉన్నప్పుడు పుస్తకాలు పాఠాలు చదువుతున్నాం. సో అలా ఉంటే యూ కెన్ ఎంజాయ్ ఎటర్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. కొంచెం రిలాక్స్డ్గా ఉండి కొంచెం రిటైర్ అయిన తర్వాత మంచిగా ఉండదు. మీరు కూడా ఎక్కువ స్ట్రెస్ కాకుండా జాబ్ కొంచెం రిలాక్స్ ఎంజాయ్ చేయండి. ఆయన 1 month జాబ్ చేస్తారు, 1 month హాలిడే. చేయకూడదు అనుకుంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను. అంటే అలవాటు ఇన్ని ఇయర్స్ అలవాటు అయ్యి వెళ్ళేటప్పుడు అనుకుంటారు ఇంకా ఇదే లాస్ట్ ఇంకా వెళ్ళను అంటారు. అంటే ఇన్ని ఇయర్స్ అలవాటు అయ్యి వేరే యాక్టివిటీ లేకపోతే బోర్ అనిపిస్తుంది డెఫినెట్.